తమిళనాడు సీఎం విజయ్ మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సీఎం విజయ్ తన దగ్గరే ఉంచుకున్నారు. సెంగొట్టయన్కు ఆర్థిక శాఖ, కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, జలవనరుల మంత్రిగా ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అధవ్ అర్జున్ కు పబ్లిక్ వర్క్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ శాఖలు కేటాయించారు. డాక్టర్ కేజీ అరుణ్ రాజ్ కు హెల్త్ అండ్ మెడికల్, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి విజయ్ శాఖలను కేటాయించడం జరిగింది మంత్రులకు, మరి దాని గురించిన అప్డేట్స్ తెలియజేయండి. ఏదైతే తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 3 రోజుల తర్వాత ఇప్పుడు మన శాఖలకు, మంత్రులకు సంబంధించిన శాఖలు కేటాయించడం జరిగింది. ముఖ్యమైన శాఖలు ఏవైతే హోంశాఖ కావచ్చు, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు అయితే సీఎం తన వద్ద పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రీఆడి సాధారణ పరిపాలన శాఖ సాధారణంగానే ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. తర్వాత మరో ముఖ్యమైన శాఖ ఆర్థిక శాఖకు సంబంధించి సెంగొట్టయానికి ఆర్థిక శాఖను కేటాయించారు. అదేవిధంగా తెలుగు ఎమ్మెల్యే మహిళగా ఉన్న కీర్తనకు పరిశ్రమల శాఖను కేటాయించడం జరిగింది. అయితే ఒక్కొక్కరిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరిగా ప్రాముఖ్యతను బట్టి శాఖలు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. మరికొందరు కూడా శాఖలు కేటాయించారు, వాటి వివరాలు ఇంకా రావాల్సింది. మొత్తానికైతే విజయ్ తన మార్కు ప్రభుత్వాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ చేర్పులు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మున్ముందు ఇంకా మరికొందరికి శాఖలు కేటాయించే అవకాశం ఉంది. మరి అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది. అంటే కాంగ్రెస్ నుంచి కావచ్చు, మిగతా మిత్రపక్షాల నుంచి ఎవరెవరికి ఎన్ని మంత్రుల పదవులు కేటాయించాలన్న దాని మీద అప్పుడు మిగతా శాఖలు కేటాయిస్తారు. సో ఇప్పటివరకైతే ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న ప్రస్తుతం దాన్ని బట్టి చూసుకుంటే కనుక సీఎం దగ్గర హోం మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ఉన్నాయి. అదేవిధంగా సెంగొట్టయన్ దగ్గర ఆర్థిక శాఖ ఉంది, కీర్తన దగ్గర పరిశ్రమల శాఖ కేటాయించడం జరిగింది. మైజా, మరి మద్దతు ఇచ్చిన పార్టీలకు ఫర్దర్ ఎక్స్పాన్షన్ లో ఏమైనా కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఏదైతే పార్లమెంట్ నిబంధనల ప్రకారము ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో అందులో 10% మందికి శాఖలు కేటాయించాలి. అంటే ఇప్పుడు 234 మంది ఎమ్మెల్యేల స్థానాలు ఉన్న కూడా 23 మందికి, దాదాపుగా 23 మందికి మంత్రి పదవులు కేటాయించాల్సి ఉంటుంది. అందులో మనకి చూసుకుంటే కనుక స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు కూడా అందులోనే వస్తాయి. వాటి తర్వాత మిగతా కేబినెట్ ర్యాంక్ ఉన్న వాటిని అన్నింటిని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, మళ్ళా భవిష్యత్తులో ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ లో ఇంకే శాఖలు కేటాయించాలనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. మహిజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.